మనం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తున్నాం. తరువాత లెవెల్లో ఇజ్రాయెల్ పాలస్తీనియా అన్నారు, ఇజ్రాయెల్ ఇరాన్ అన్నారు, ఇక ఏకంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఏమిటి అంటే థాయిలాండ్, కంబోడియా అంటే మీకు పొరుగు దేశాలు. ఇందులో థాయిలాండ్ అనబడే దేశము కొంచెం పెద్దది, జనాభా కూడా ఎక్కువ, మిలిటరీ పవర్ కూడా కంబోడియా కన్నా కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ. కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మన భారత్ పాలించిన దేశాలే, అంటే సామంత దేశాలే. ఇప్పుడు ఉదయ ఆదిత్య వర్మ 2 అని అంటారు, అంటే మీకు 1050 నుంచి 1060 ఏడి ఈ టైంలో ఇతను అంకూర్ అనబడే ప్రాంతానికి రాజు, అంటే ఆ ప్రాంతాలనంతా మన వాళ్ళే పాలించేవాళ్ళు. సో ఈయన ఏం చేశారు, ఈ ఉదయ ఆదిత్య వర్మ ఏం చేశారు, ఒక శివాలయాన్ని నిర్మించారు. అంటే 1000 ఏళ్ల పురాతనమైన శివాలయము ఎక్కడ, కంబోడియా థాయిలాండ్ సరిహద్దుల్లో. అంటే అప్పుడంతా ఒకటే దేశం కదా. ఇప్పుడు ఇవాళ ఇండియా పాకిస్తాన్ అంటున్నాము, 1947కి ముందు ఏమిటి మీకు భారత్, అంతే కదా ఇండియా. సో అలాంటిది మీకు అంకూర్ పాలకుడు, ఈయన అంకూర్ అనబడే ప్రాంతంలోనే కంబోడియా ఉండేది. థాయిలాండ్, ఇప్పుడు థాయిలాండ్ అంటే థాయ్ అంటే తల్లి అని అర్థం, అంతే కదా, ల్యాండ్. అలాగే కంబోడియా అంటే కాంబోజీ నగరము అని చెప్తాం. అంటే ఒకప్పుడు మన దేశంలో భాగాలే ఇవంతా కూడా. అందుకే ఇంకా వాళ్ళ లాంగ్వేజ్, ఇప్పుడు థాయిలాండ్లో వాళ్ళు మాట్లాడే భాష ఏమిటి, థాయ్ అనే అంటారు. థాయ్ అంటే తల్లి అని అర్థం. సో ఇప్పుడు ఏమైంది, అక్కడ ఒక అద్భుతమైన శివాలయం, ఇప్పుడు అంకూర్ వాట్ పేరు వినే ఉంటారు కదా. ఈ అంకూర్ వాట్ ఆర్కిటెక్చర్లో వీళ్ళు ఒక శివాలయాన్ని నిర్మించారు. ఇక దీని పేరు కూడా మోయిన్ తామ్ అని అంటారు, అంటే ప్రసాదతా మోయిన్ తామ్ అని అంటారు. ప్రసాద్ అంటే ప్రసాదము, తా అంటే ఇవ్వు అని అర్థం. సో మోయిన్ తామ్ అంటే శివుడు అని అర్థం. సో అలాంటప్పుడు మీకు శివుడు ఇచ్చే ప్రసాదం చూడండి. ప్రపంచంలో ఎన్నో మతాలు, నేను ఎప్పుడు ఇదే మాట్లాడుతూ ఉంటాను, ఇవాళ కూడా ఇది ప్రూవ్ అయ్యింది కదా. కంబోడియాలో ఉండే ఒక ఆలయము ఇది శివాలయమే. ప్రసాదాథ, ప్రసాదము ఇవ్వు అంటే మీకు వరల్డ్ వైడ్ శివాలయాలే అన్నప్పుడు ఇక్కడ కూడా. మరి ఇప్పుడు ఏంటండి ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఇది మాకు చెందిన ఆలయం అని చెప్పి థాయిలాండ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. లేదు ఇది మాదే అని చెప్పి కంబోడియా వాళ్ళు చెప్తున్నారు. సరిహద్దులు, ఈ సరిహద్దుల్లో మీకు టైం టు టైం థాయిలాండ్కు సంబంధించిన సైనికులు ఏదో ఒక రకంగా ఈ ఆలయంలోకి వెళ్ళి దీన్ని కంట్రోల్ చెయ్యాలి అనే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చూడండి, ఆలయం కోసము, ఇప్పుడు ఇవన్నీ కూడా బౌద్ధ దేశాలు కదండి, అయినా కూడా శివాలయం మీద ఉండే ఆ ప్రేమ చూడండి. సో ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కంబోడియా వాళ్ళు ఏం చేస్తారు, తమ ఆర్మీని తీసుకువచ్చి అక్కడ ల్యాండ్ మైన్స్ అనేవి మీకు పరుస్తారు. సో మొన్న ఏమైంది, ఈ థాయిలాండ్కు సంబంధించిన సైనికులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఈ ల్యాండ్ మైన్స్లో చిక్కుకుపోయి ఇది పేలడముతో దగ్గర మీకు 6 మంది థాయిలాండ్ సైనికులకు తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి. ఒక సైనికుడికైతే కాలు పోయింది. దాంతో మీరు పని కట్టుకొని మమ్మల్ని ఆపడానికి ఇలాంటి అంటే ఇలా చెప్పరండి, మేము అటు గస్తీ కాస్తున్నాము, ఇంతలో కంబోడియాకు సంబంధించిన సైనికులు మా మీద కాల్పులు జరిపారు, ఇందులో 6గురు గాయాల పాలయ్యారు, ఒక సైనికుడికి కాలు పోయింది. ఇది థాయిలాండ్ చెప్పే వెర్షన్. లేదు అలాంటిది ఏమీ జరగలేదు, థాయిలాండ్ సైనికులను మేము చూసాము, వెనక్కి వెళ్ళిపోండి అని ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు, దాంతో మేము చిన్నపాటి కాల్పులు జరిపాము. సో ఇక్కడే యుద్ధము స్టార్ట్ అయ్యింది. ఇవాళ ఏమిటి, కంబోడియా వాళ్ళు రాకెట్ లాంచర్స్ అనేవి వాడుతున్నారు థాయిలాండ్ పై. సో థాయిలాండ్లో అటు ఉండే గ్రామస్తులు ఈ బంకర్స్ ఉంటాయి, అంటే ఇది ఎప్పుడు టైం టు టైం ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. దాంతో కంబోడియాకు సంబంధించిన ప్రజలు అక్కడ ఉండే బంకర్స్ అందులో దాక్కున్నారు. అలాగే మీకు కంబోడియా వైపు నుంచి జరుగుతున్న దాడులు ఇటు తాయివాన్లో ఉండే ప్రజలు. ఇప్పుడు మీకు ఆర్మీ యుద్ధం చేశారు, కానీ ఇక్కడ ఏమైంది, పౌరులు కూడా మరణించడముతో ఇది చాలా పెద్ద యుద్ధముగా మారింది. సో ఇవాళ థాయిలాండ్ కంబోడియా కన్నా పవర్ఫుల్ కంట్రీ. దాంతో వాళ్ళు ఏం చేశారు, 6 F-16 విమానాలు, అమెరికా వాడి వద్ద కొన్న F-16 విమానాలను పెట్టుకొని ఈ దారి ఉంటుంది చూసారా సరిహద్దుల్లో శివాలయానికి వెళ్ళే దారి, అక్కడ 2-3 బాంబులను వీళ్ళు డ్రాప్ చేశారు. అంటే మిలిటరీ పోస్టుల మీద కాదండి,
ఎలాగైతే భారత్ తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేసామో సరిగ్గా థాయిలాండ్ వాళ్ళు కూడా ఏం చేశారు, నేరుగా ఈ రోడ్స్ ఎప్పుడైతే రోడ్స్ మీద వేస్తారో ఆటోమేటిక్గా కంబోడియా సైనికులు ఇటు రాలేరు. సో ఈ సరిహద్దులంతా కూడా ఇవాళ టోటల్గా క్లోజ్ అయిపోయింది. ఈ వ్యవహారం ఎంతలాగా అంటే అక్కడ పొలిమేర్లో మీకు సరిహద్దుల్లో గొడవలు, సో శివాలయం మాదే 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 అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ వ్యవహారము డిప్లొమాటిక్ లెవెల్లో మీకు కంబోడియాలో ఉండే థాయిలాండ్ రాయబార కార్యాలయం మూతబడింది, అధికారులందరూ థాయిలాండ్ వచ్చేసారు. సేమ్ థింగ్ ఇటు కూడా జరిగింది. అంటే థాయిలాండ్లో ఉండే కంబోడియా రాయబార కార్యాలయం మూసేశారు, సరిహద్దులు మూతలు పడ్డాయి. భీకరమైన కాల్పులండి. ఇటు వీళ్ళు F-16 వాడుతూ ఉంటే కంబోడియా వైపు నుంచి వాళ్ళు ఇలా రాకెట్ లాంచర్స్ వాడుతూ ఉంటే మీకు చుట్టుపక్కల ఉండే గ్రామాలంతా కూడా చూడండి ఒక శివాలయము. అంటే మరి ఒకప్పుడు మనము పరిపాలించినప్పుడు ఈ ప్రాంతాలంతా కూడా ఒకే దేశం, థాయిలాండ్ లేదు, ఇక్కడ కంబోడియా లేదు, అంతా కూడా భారతదేశమే. మీకు ఉదయ ఆదిత్య వర్మ గారు పాలించిన అంకూర్ అనబడే ప్రాంతమే. ఇక అటువైపు వెళ్ళారు అంటే మీకు చోళులు, మీకు పెద్ద పెద్ద సైన్యాలు, ఇవన్నీ కూడా భారతీయులు అఖండ భారత్లో భాగమే. మళ్ళీ ఇప్పుడు మీరు చరిత్రను చూసారంటే ప్రూవ్ అవుతుంది. ఇంకంతే కదా, అక్కడ ఉన్నది శివాలయం వాళ్ళే చెప్తున్నారు కదా, అలాంటప్పుడు ఆ పరిపాలకులు మన వాళ్లే కదా. సో దీన్ని మనం గమనించాలంటే మనది చిన్న దేశము కాదు, చాలా పెద్ద దేశము, ఎన్నో దేశాలను పరిపాలించిన ఒక అఖండ భారత్ ఇది అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవ్వడం, ఈ టైంలో ప్రూవ్ అవ్వడము గొప్పగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దాకా, అంటే UNSCలో కూర్చునే అధికారులు వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవహారము వీళ్ళ దగ్గరికే రావడము. వీళ్ళు వెళ్ళి థాయిలాండ్కి అయ్యా బాబు ఆగిపో, మళ్ళీ కంబోడియా దగ్గరకు వచ్చి శాంతి శాంతి శాంతి, ఇదే కదండి. రష్యా విషయంలో చూసాము, యుక్రెయిన్ విషయంలో చూసాము. ఎక్కడైనా ఫలితాలు ఉన్నాయా? వీళ్ళు యుద్ధాలను ఆపగలిగారా? మీకు ఈ కుట్రలో భాగంగానే UNSC కూడా ఉంది. అమెరికాను వెళ్ళి అడగొచ్చు కదా, అమెరికా మీద మీరు శాంక్షన్స్ విధించవచ్చు కదా, చెయ్యగలరా? ఇంపాసిబుల్ కదా. కాబట్టి అమెరికా యొక్క తీరుతెన్నులను బట్టే వీళ్ళు ప్రపంచాన్ని చూడడము. ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మళ్ళీ సడన్గా చూడండి, నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేశారు. వెంటనే ఇరాన్ వాళ్ళు కూడా రిటాలియేషన్ అన్నారు. సో ఇది ఇలా కొనసాగుతూనే ఉంటే ఇప్పుడు మనమైతే ఆపేసాం, ఆపరేషన్ సింధూర్ అన్నాము, ఒక ప్లాన్ వేసాము. సో వాళ్ళు మన కాళ్ళు పట్టుకొని బతిమాలేరు, ఓకే అన్నాము, ఆపేసాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక యుద్ధము, అది ఏంటి, చిన్న దేశాలు థాయిలాండ్ కంబోడియా మధ్య ఇలాంటి యుద్ధము అనుకోండి, మీకు సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో ఆ స్టెబిలిటీ అనేది ఉండదు. ఎందుకంటే లక్షల మంది థాయిలాండ్కి మీకు యాత్రికులుగా వెళతారు. చాలా పెద్ద టూరిజం కదండి. మీకు చీప్ లెవెల్లో మీరు ఒక విదేశము టూర్ వెళ్ళాలి అనుకోండి, థాయిలాండ్ అనేది ఒక హాట్ డెస్టినేషన్. కానీ ఇవాళ థాయిలాండ్ టూరిజం అనేదే ఆగిపోయింది. మీకు విమానాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి, యాత్రికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఏ స్థాయిలో నష్టము చూడండి. ఇది జరగకూడదు కదా. సో థాయిలాండ్కి జరగాల్సిన నష్టము ఇవాళ జరిగింది. ఇక కంబోడియా అంటారా, చాలా రేర్గా వెళతారు, కానీ కంబోడియా టూరిజం కూడా చాలా పెద్దదేనండి. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. వాళ్ళు ఆర్థికంగా చాలా చాలా మీకు ఇలాగ లాసెస్ ఫేస్ చేస్తారు. కాబట్టి యుద్ధాలు మంచిది కాదు అని మనం అందరం కూడా చెప్తాము. కానీ ఒక శివాలయం కోసం ఈ పోరాటం అన్నప్పుడు ఖచ్చితంగా భారత్ యొక్క ఇంటర్ఫిరెన్స్ ఉండాలి, మనము కలగజేసుకోవాలని చెప్పి ఈ దేశాలు ఇవాళ అభిప్రాయపడము. మరి ఈ పని మనం చెయ్యగలమా అంటే అక్కడ ఉన్నదే ఒక శివ టెంపుల్ కాబట్టి మనము ఇన్వాల్వ్ అవ్వాలి. వీళ్ళందరూ కూడా మన ఫ్రెండ్లీ కంట్రీసే కదా. సో మన యొక్క ఎయిర్ బేసెస్ ఉంటాయి, మన ఆయుధాలు వాళ్ళకి ఇచ్చున్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ భారత్ ఇంటర్ఫేర్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపాలి అని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మరి థాయిలాండ్ కంబోడియా మధ్య వచ్చిన ఈ యుద్ధాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళ టూరిజం ఇలాగా ఒక శివాలయం పేరు మీద వీళ్ళ టూరిజం కుప్ప కూలిపోవడాన్ని మనం ఎలా చూడాలి? ఇది ఒక మంచి పరిణామం కాదు. అట్ ది సేమ్ టైం మన ఇన్ఫ్లుయెన్స్, మన ఇంటర్ఫిరెన్స్, మన యొక్క రోల్, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అందరూ అంటున్నప్పుడు మనం ఏం చెయ్యాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.